బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఈ సీజన్ పేరు చెప్పగానే గుర్తొచ్చే వ్యక్తుల్లో పల్లవ్ ప్రశాంత్ కూడా ఒకరు. ఒక సామాన్య రైతు బిడ్డగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన పల్లవ్ ప్రశాంత్ తన ఆట తీరుతో ప్రేక్షకుల మెప్పు పొందడమే కాకుండా చివరకు సీజన్ 7 విన్నర్ గా నిలిచారు. దీంతో ఆయనకు భారీ ప్రైజ్ మనీతో పాటు కారు, నక్లెస్ కూడా బహుమతులుగా ప్రకటించారు. అయితే విజయం తరువాత పల్లవి ప్రశాంత్ చెప్పిన ఒక మాట మాత్రం అప్పట్లో చాలా వైరల్ అయింది. తనకు వచ్చిన ప్రైజ్ మనీని రైతులకు పంచుతానని ఆయన ప్రకటించారు. కానీ ఆ మాట పూర్తిగా నెరవేరలేదని, రైతులకు డబ్బులు ఇవ్వలేదని సోషల్ మీడియాలో ఆయనపై విమర్శలు, ట్రోల్స్ వచ్చాయి. ఇప్పుడు తాజాగా ఈ విషయంపై పల్లవి ప్రశాంత్ స్పందిస్తూ అసలు విషయం ఏంటో వివరించారు. తాను ప్రైజ్ మనీని రైతులకు పంచుతానని చెప్పింది నిజమేనని, కానీ తనకు వచ్చిన మొత్తం అనుకున్నంతగా చేతికి రాలేదని ఆయన తెలిపారు. అంతేకాదు బిగ్ బాస్ వారు తనకు కారు, నక్లిస్ ఇస్తామని చెప్పినప్పటికీ వాటిని తీసుకునే సమయంలో అదనంగా డబ్బులు చెల్లించాల్సి వచ్చిందని చెప్పడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పల్లవ్ ప్రశాంత్ చెప్పిన వివరాల ప్రకారం తనకు రావాల్సిన 35 లక్షల ప్రైజ్ మనీ విషయంలో కూడా చాలా ఆలస్యం జరిగిందట. అంతేకాదు ఆ మొత్తంలో 40% జిఎస్టి కట్ అయిందని ఆయన చెప్పారు. అంటే ప్రకటించిన ప్రైజ్ మనీ మొత్తం తన చేతికి పూర్తిగా రాలేదని క్లారిటీ ఇచ్చారు. ఇక అసలు షాకింగ్ విషయం కారు విషయంలో జరిగిందని పల్లవి ప్రశాంత్ తెలిపారు. బిగ్ బాస్ నుంచి కారు గిఫ్ట్ గా వస్తుందని భావించి తాను వెళ్ళగా కారు తీసుకోవాలంటే ఏకంగా 8.5 లక్షలు చెల్లించాలని చెప్పారట. ఆ సమయంలో తన దగ్గర అంత డబ్బు లేకపోవడంతో తనకు వచ్చిన ప్రైజ్ మనీలోని డబ్బును ఉపయోగించి ఆ మొత్తాన్ని చెల్లించి కారు తీసుకున్నానని వెల్లడించారు. నక్లెస్ విషయంలోనూ దాదాపు ఇదే పరిస్థితి ఎదురైందని పల్లవ్ ప్రశాంత్ చెప్పారు. నక్లెస్ ను గిఫ్ట్ గా ఇస్తామని ముందుగా చెప్పినప్పటికీ దాన్ని తీసుకునే సమయంలో సుమారు 5 లక్షలు చెల్లించాలని చెప్పారట. గిఫ్ట్ పై ట్యాక్స్ ఉంటుందని చెప్పడంతో ఆ మొత్తాన్ని కూడా తానే భరించాల్సి వచ్చిందని తెలిపారు. దీంతో తనకు బయట చెప్పిన దానికి చివరకు చేతికి వచ్చిన దానికి చాలా తేడా ఉందని పల్లవి ప్రశాంత్ అన్నారు. తాను రైతులకు డబ్బులు ఇవ్వకూడదనే ఉద్దేశంతో ఆ మాట తప్పలేదని, పరిస్థితుల కారణంగానే అలా జరిగిందని ఆయన వివరణ ఇచ్చారు. మొత్తానికి బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన తరువాత పల్లవ్ ప్రశాంత్ పై వచ్చిన అతిపెద్ద విమర్శల్లో రైతులకు ప్రైజ్ మనీ పంచకపోవడం ఒకటి. ఇన్నాళ్ల తరువాత దానికి ఆయన ఇచ్చిన క్లారిటీ ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. కారు, నక్లెస్ గిఫ్ట్ల విషయంలో కూడా భారీ మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి వచ్చిందన్న ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే పల్లవి ప్రశాంత్ చెప్పిన ఈ లెక్కలపై బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి ఏమైనా స్పందన వస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అసలు ప్రకటించిన బహుమతులు, పన్నులు, అదనపు చెల్లింపుల విషయంలో ఏం జరిగింది అన్నది అధికారికంగా క్లారిటీ వస్తే ఈ వివాదానికి మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.